హాల్ కనుక చూసుకున్నట్టయితే కింద ఈ విధంగా ఉంటుందన్నమాట. చాలా మంచి ఓపెన్ స్పేస్ తోటి ఈ విధంగా హాల్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. కింద గ్రౌండ్ ఫ్లోర్లో కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా మనకు కంప్లీట్గా మాస్టర్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మనం విల్లా కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్గా ఇంటీరియర్ చేయించుకుంటే ఈ విధంగా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు వాష్రూమ్ అనేది ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇక్కడ వాష్రూమ్ అనేది ఉంటుంది అటాచ్డ్. ఇది వచ్చేసి మన కిచెన్ ఏరియా కూడా చూసుకున్నట్టయితే మనం కంప్లీట్గా ఇంటీరియర్ చేయించుకుంటే ఈ విధంగా చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు స్టెయిర్ కేస్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. మంచి మార్బుల్స్ తోటి మనం కంప్లీట్గా చేయించుకున్నట్టయితే విత్ ఇంటీరియర్తో పాటుగా ఈ విధంగా చాలా నీట్గా మనకి స్టెయిర్ కేస్ అనేది ఉంటుందన్నమాట. మీకు ఒకసారి ఫస్ట్ ఫ్లోర్లో చూపెడతాను. ఫస్ట్ ఫ్లోర్లో ఏ విధంగా ఉంది ఏంటి ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసి మనకు ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి మనకు పూజా రూమ్ అనేది ఇచ్చారనమాట. అంతేకాకుండా ఇటువైపు వచ్చేసి మనకు బెడ్రూమ్. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ తోటి విత్ కబోర్డ్స్ ఇవన్నీ ఉండే విధంగా చాలా స్పేషియస్గా ఉండే విధంగా మనకి విల్లా అయితే ఉంటుంది అనమాట. ఇటువైతే మనకు ఓపెన్ స్పేస్ ఉంటుంది. మనకి ఇటువైపు ఒక బాల్కనీ అనేది కూడా ప్రొవైడ్ చేశారనమాట. మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది మనకు బాల్కనీ కూడా. ఇటువైపు మనకు ఈ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కు అటాచ్గా ఉండే విధంగా మనకు బాల్కనీ ఉంటుంది. మీరు ఇటు పూజా రూము అండ్ ఇటువైపు కూడా మనకు బాల్కనీ లాగా అంటే విండోస్ ఓపెన్. ఫ్యూచర్లో ఒకవేళ లిఫ్ట్ కావాలి అనుకున్నా కానీ ఇటువైపు మనం లిఫ్ట్ కూడా మనం యూజ్ చేసుకునే